బీజేపీ పార్టీ ఆడుతున్న నాటకంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒకటి ఉంది. తెలంగాణ మభ్యపెట్టడానికి ఆనాడు ఏదో చెప్పబోయినరు. కానీ ఒకటి, ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ని బీజేపీ పార్టీ ఆడుకున్నది. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఆమె క్లీన్ చిట్ ఇవ్వడం అనేది కూడా కొద్దిగా అసస్పదంగా ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణను దోచుకున్నది ఆంధ్రోళ్ళు కాదు, గత 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆంధ్రోళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళే దోచుకున్నారు. ఆ తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉంటారంటే కేసీఆర్, కల్వకుంట్ల కుటుంబం. ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు మరి ఈ కవితక్క ఎక్కడ పోయింది? ఈ కవితక్క మరి నిధులకు ఎక్కడ పోయింది? నిధులు ఎక్కడ తీసుకొచ్చింది? మరి కేంద్రంలో ఉన్నప్పుడు మరి పోరాడాలి కదా రాష్ట్రం కోసం. ఆనాడు మరి నేను అది చేసిన ఇది చేసిన పసుపు బోర్డు తీసుకొస్తాన్నది. పసుపు బోర్డు ఎవరు తెచ్చిండ్రు? ఆమె తెచ్చిందా? అంటే కేవలం మభ్యపెట్టి ఏదో చెప్పింది. లిక్కర్ దందాలో ఆమె క్లీన్ చిట్ ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక సీఎం తలుచుకుంటే రాజుకు అంటే రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవనా, రాజు తలుచుకుంటే అన్నం కొదవనా అన్నట్టు ఇప్పుడు వాళ్ళ తండ్రి మాజీ సీఎం క్లీన్ చిట్ ఎంతసేపు తీసుకోవడానికి? అంటే న్యాయ వ్యవస్థ సరిగ్గా పనిచేస్తుంది అంటారు మీరు? న్యాయ వ్యవస్థ బీజేపీ చెప్పు చేతల్లో ఉంది అని చెప్తున్నా.